విశ్వసించిన వాళ్ళే విశ్రాంతిలో ఉండగలుగుతారు, విశ్వసించని వాళ్ళు విశ్రాంతి కోల్పోతారు. విశ్రాంతి అంటే తెలుసా? నెమ్మది కలిగి ఉండుట. దేవుని యందలి విశ్వాసము గలవారు పెను తుఫానులో కూడా నెమ్మదిగా ఉంటారు. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పాట అంతా అవసరం లేదు, 2 ముక్కలు చాలు. పెను తుఫానులో నాదు ప్రశాంతత. తుఫాన్లో ప్రశాంతత ఎట్టుంటుందండి? గుండెలు అదిరిపోతుంటాయి. అయితే పెళ్ళ ఉరుములు ఉరుముతా, మెరుపులు మెరుస్తా, గందరగోళంగా అయిపోతుంటే ప్రశాంతత ఉంటుందా? కానీ విశ్వసించేవాడికి ఉంటుందంట. విశ్వసించేవాడికి ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తాను, కావాలంటే చూడండి. విశ్వసించిన వారే విశ్రాంతిలో ఉండగలుగుతారు, అవిశ్వాసులు విశ్రాంతి కోల్పోయి వేదనలో బతుకుతారు. మనం అలా వేదనలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకే విశ్వాసము గలవారై విశ్రాంతిలో ఉండండి అని చెప్తున్నాడు. చూస్తారా? హెబ్రీ పత్రిక 3:18 చదువు. తమ విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయేదని గ్రహించుచున్నాము. దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట. దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట. ఆ విశ్రాంతిలోనికి ఎవరు ప్రవేశిస్తారంటే విశ్వాసులే ప్రవేశిస్తారంట. మరి అవిశ్వాసులు ఏం చేస్తారు? ఆ విశ్రాంతిలో ప్రవేశించరు. వాళ్ళు ఆవేదనలో బతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్రాంతిలో ప్రవేశించేది ఎవరు? అసలు విశ్రాంతి అంటే ఏంటి? నెమ్మది కలిగి జీవితాన్ని కొనసాగించటం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. రేపొద్దున పెద్ద మొత్తంలో డబ్బు అప్పు కట్టాలి. నువ్వు రేపు అప్పు కట్టాలి, లేకపోతే సామాన్లు బయటేస్తానని వాడు వార్నింగ్ ఇచ్చాడు. నీకు అప్పిచ్చినోడు. నిన్ను రోడ్డుకు లాగుతాను, బండబూతులు తిడతాను, చొక్కా పట్టుకొని లాక్కొస్తాను అన్నాడు తమ్ముడు. నీకు అప్పిచ్చినోడు. నిద్రపోతావా? ఈరోజు నిద్ర పట్టిద్దా? ఇక నీకేం కనపడుతుంటది? సినిమా ఏం కనపడింది చెప్పు? వాడు వచ్చినట్టు, సామాన్లన్నీ రోడ్డు మీదకి లాగినట్టు, నిన్ను చొక్క పట్టుకొని బయటికి తీసుకెళ్తున్నట్టు, జనం అంతా గుంపు కూడినట్టు, వాడు నిన్ను చెడామడ తిడుతున్నట్టు. అదేగా కనపడే పిక్చర్. అదేగా. అదే ఒక విశ్వాసికైతే అయ్యేం కనపడవు. వాడు వార్నింగ్ ఇచ్చినా సరే, ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనుక రేపు నేను నిన్ను రోడ్డుకు లాగుతాను అన్నది వాడు రేపు. యేసు ప్రభు తన గ్రంథంలో ఏం రాయించాడు? రేపు దాని సంగతులను గురించి విచారించిద్ది. ఏనాటికి ఆనాటికి చాలను, ఈనాటికి ఉన్న దాంతో నువ్వు నెమ్మది కలిగి ఉండు అన్నాడు. కాబట్టి నేను యేసయ్య మాట నమ్ముతా. ఈ రోజుకు నన్ను కాచుకున్న నా దేవుడు రేపు కూడా నన్ను కాయగల సమర్థుడు. ఆయన సెలవు అయితేనేగా వాడు నన్ను చొక్కా పట్టుకొని లాక్కొని పోయేది. ఆయన సెలవు అయితేనేగా నా సామాన్లు వాడు ముట్టి బయట వేయగలిగేది. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. కాబట్టి నేనెందుకు కంగారు పడాలి? అవిశ్వాసులు భయపడ్డట్టు నేనెందుకు భయపడాలి? నేను నమ్మిన వానిని. ఇదే పాట. ఇక రెండో పాటలే. సిగ్గుపడనెన్నడు నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు
రేపు కాదు, సాయంత్రం దానికైనా సరే ఈ పూట విశ్రాంతిలోనే ఉంటారు విశ్వాసం గల్లవాళ్ళు. అదే అవిశ్వాసులు, ఇక వాళ్ళు నిద్రపోరు, ఇంటి వాళ్ళు నిద్రపోనీరు. ఇక వాళ్ళు దిగులు పడతారు, ఇంటి మొత్తాన్ని దిగులు పెడతారు. అంతే, వాళ్ళు మనశ్శాంతి గుండ్రా ఇంటి మొత్తాన్ని ఏడిపిస్తుంటారు. ఇప్పుడు ఈ బాపతు మీలో చాలా మంది ఉన్నారు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఉన్నారా లేదా? రేపు సమస్య ఉంది అంటే ఈరోజు నిద్రపోతావా నువ్వు? దేవుడు అంటున్నాడు, నోరు మూసుకొని నిద్రపో అంటున్నాడు. ఎట్ట నిద్ర పట్టిద్ది ప్రభు అంటే, విశ్వాసం ఉంటే నిద్ర పట్టిద్ది, నువ్వు నిద్రపో అంటాడు. మర్యాదగా నిద్రపోకపోతే ఊరుకొని అంటాడు దేవుడు. ఇది ఎక్కడనే తండ్రి, రేపు వాడు ఏం దాడి చేస్తాడో నాకు టెన్షన్ పడుతుంటే నిద్రపోమంటే, నిద్రపోతేనే నువ్వు విశ్వాసివి. నా మీద నమ్మకం ఉందా? ఎందుకు లేదు, బోల్డ్ అంత ఉంది. ఉంటే ఇంక నోరు మూసుకొని నిద్రపో అంతే. నా మీద విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. అట్లయితే ఏడుపు మొఖం తీసేసి నవ్వుతా ఉండు. నువ్వు వాడి ముందే నవ్వుతా తిరుగు బజార్లో. నేను అంతలో వార్నింగ్ ఇస్తే నవ్వుతా ఇగిలించుకుంటా తిరుగుతున్నాడు ఏందని వాడికి మైండ్ పోవాలి. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు, ఎందుకు ఇగిలిస్తున్నావు? నీకు తోడై ఉన్నవాడిని నువ్వు నమ్ము. ప్రార్థన చేయమంటారా, చెప్పమంటారా? నిజం చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? డౌట్ లేదుగా? వందనాలమ్మా. ఏం లేదు, నా ప్రయాస వృధా అయిద్దాం, రేపు పగలన్న చెబుదామని. నేను చాలాసార్లు మీకు కోట ముగింపులో వార్నింగ్ ఇచ్చి పంపిస్తాను, మర్యాదగా నవ్వుతా పోండి అని, సంతోషంగా ఉండండి అని. ఏడుపు కొట్టు మొఖాలు వేసుకుని ఉండవాకుండా నేను చెబుతాను. ఎందుకు తెలుసా? ఏడుపు కొట్టు మొఖాలు వేసాయికి నచ్చవు. కొంతమంది ఎప్పుడన్నా చూడు, చూద్దామన్న మొఖాల్లో కళాకాంతి నవ్వు ఏం ఉండదు. ఎప్పుడన్నా చూడు. నాకు పెడదామన్నా రాదా ముఖం? ఆ ఏడుపు కొట్టు ముఖం పెడదామన్నా రాదు నాకు. ఎందుకు ఏడుపు కొట్టు ముఖం పెట్టుకొని కూర్చోవాలి? ఆయనకు తెలియకుండా ఏం జరిగింది? జరిగిందంత కీడుది మేలుగా మార్చగలిగే సమర్థుడైతే అయినా, ఆయన సెలవు లేకుండా మనల్ని ముట్టేది ఎవరు? ఆయన సెలవు లేకుండా మనల్ని అధిగమించేది ఎవడో? ఆయన సెలవు లేకుండా మన చేతిలో తీసుకొని పోయే దమ్ము ఎవడుకుంది? ఎవరికుంది? మరి ఎందుకు కంగారుగా ఉండాలి మనం? ఎందుకు అశాంతిలో ఉండాలి? ఎందుకు ఆవేదనలో ఉండాలి? నా తండ్రి ఏం చెప్పాడు? విశ్రాంతిలో ఉండి బిడ్డ నువ్వు అన్నాడు. నీకు విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. ప్రశాంతంగా ఉండు అన్నాడు. ప్రశాంతంగా ఉండు. ఎట్ట జరిగిద్దో అని అయ్యే ఆ ఎగస్టాలే వద్దంటుంది అంటాడు ఆయన. ఆ ఆందోళనే వద్దు, నా మీద నమ్మకం ఉంది. ఉంది ప్రభా, ప్రశాంతంగా ఉండు, అంత తిను, హాయిగా నిద్రపో, సంతోషంగా ఉండు. ఇంట్లో కుంగిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తు, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పు. నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని నా మీద భారం ఎయ్యి. కాదులే ప్రభా, నువ్వు ఎట్ట చేస్తావో అని. మరి ఏం చేద్దాం, భేదోడిని అయిపోయే, బలహీనుడిని అయిపోయే, మరి ఏం చేద్దాం, నన్ను కూడా నువ్వే అప్పుడప్పుడు ఎక్కదెత్తంటివి, ఎట్ట చేస్తావో అని. పనికి మాలిందా అని అంటాడు ఆయన. పనికి మాలి ఎన్నిసార్లు చెప్పాలి? పనికి మాలిందా అన్న. ఆ ఏడుపు కొట్టు ముఖం తీసేసి నవ్వుతా ఉండమని, సంతోషంగా ఉండమని. అవిశ్వాసులకు మనల్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలగాలి. అరే, ఇన్ని రకాల బాధలు ఉండి ఎంత బాగుంటున్నది, ఎంత సంతోషంగా ఉండదు, ఎట్లా ఇది? వాడే వచ్చి అడగాల, ఎట్లా ఇది అని. ఎట్లా ఇది అంటే నువ్వు కూడా నాతో పాటు అని చెప్పాలి మనం. ఎట్లా ఇదేందిరా బాబు, నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు, ఆయనే చెప్పాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదని. కాబట్టి ఆయనను బట్టి నాకు ఈ ధైర్యం ఉంది, నాకు ఈ విశ్రాంతి ఉంది. రైట్. 4వ మాట, 5వ మాట. 4వ మాట ఏంటి? 4వ మాట, విశ్వాసము గలవారే విశ్రాంతిలో ఉంటారు. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగెదనయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగెదనయ్యా. తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. వేదన లేదు, వేదన లేదు, శోధన లేదు. ఏమండి కొంతమంది ఈ పాట కూడా నవ్వుతా పడాల్సిన పాట కూడా, వేదన లేదు,
సో అరే ఏడుతానే పాడుతున్నావు కదా, ఏం లేదని. ఇది ఎక్కడ దారుణం? వేదన లేదన్నప్పుడు ఎట్ట పాడాలి? వేదన లేదు, శోధన లేదు అని కదా పాడి. వేదన లేదు అరే వేదన పడతానే ఉన్నా కదా, లేదని. ఇప్పుడు మర్యాదగా నవ్వుతా పాడండి. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివి, నీ ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో పవళించి బిడ్డవరేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా, తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా. ఓకేనా? ఖుషిగా పాడారా లేకపోతే హింసగా పాడారా? ఏమో ఎన్నెన్నో చెప్పు. కొంతమంది మాత్రం ఆ ఏడుపు కొట్టు పందాన్ని మార్చుకోరు. నవ్వుతా పాడాల్సింది కూడా ఏడుతా పాడతారు. విశ్రాంతిలో ఉండమని నా దేవుడు మాట్లాడాడు. నువ్వు విశ్రాంతిలో, ఆయనను బట్టి విశ్రాంతిలో ఉంటే ఆయన సంతోషిస్తాడు. నువ్వు హ్యాపీగా ఉంటే ఆయన హ్యాపీ. నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని నువ్వు తడవకి ఇంత చీదేస్తా ఉంటే ఆయనకి సీతర పుట్టిద్ది. పక్కన వాళ్ళకే సీతర పుట్టినప్పుడు ఆయనకి సీతర పుట్టదేంది? పనికి మాలిన దానికి ఎన్నిసార్లు చెప్పినా దరిద్రపేడు మానుకోదు. ఈ పనికి మాలినోడికి ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోవడం పాడలేదని నీ కర్మ సావు అంతే సావని వదిలేస్తాడు. ఇంకేం చేస్తాడు మరి? తలకైనా తట్టడు అనుమానం పెట్టుకుని బతుకుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? సరే అనుభవించరా నీ కర్మ అంటాడు. బాబా అర్థమవుతుందా నాయన? నిజంగా అర్థమవుతుందా? షో చేస్తున్నారు అర్థం అయినట్టు. స్తోత్రం. అది బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. 4వ విషయం చెప్పాను. విశ్రాంతిలో ఉండాలి అంటే విశ్వాసం గలవాడే. పెను తుఫాను లాంటి సమస్యలున్నా విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తల్లి ఒడిలో శుభ్రంగా పాటలు పెట్టుకుంటారు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. స్తోత్రం. అవిశ్వాసులకు ఏడుపు కావాలి, పక్కన మన చుట్టూ ఉన్న అవిశ్వాసులకు ఆశ్చర్యం కలగాలి. ఎట్లా ఇది సాధ్యం? దేవుని బట్టి సాధ్యం. రైట్. ఆఖరిది చెప్తాను. ఆయన శక్తిని మనం నమ్మాలి. ఆయన శక్తిని మనం నమ్మాలి. ఆఖరి మాట చెప్తున్నాను వినండి. ఆయన ప్రేమను మనం నమ్మాలి, విశ్వసించాలి. ఇది లాస్ట్ మాట, ఇక ముగిస్తా, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఎందుకు నీ ఎడల శక్తి చూపిస్తాడు అంటే, ఎందుకు నీ ఎడల బలం చూపిస్తాడంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని నువ్వు విశ్వసించాలి. నేనంటే ఆయనకి చాలా ఇష్టం అనేది నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నేనంటే అంటే నా గురించి నేను చెప్పట్లా, నీకు ఆ మాట ఉండాలి. అమ్మా పెద్దమ్మ నువ్వు కూడా, చిన్నమ్మ నువ్వు కూడా, అక్క చెల్లి తమ్ముడు అన్న అందరూ ఎందుకంటే నిన్ను ఆయన చేతులతోనే నిర్మించుకున్నాడు. 1,000,000 మంది మనుషులు ఉన్నా సరే, 1,000,001గా నువ్వు ఉన్నా సరే, ఆ 1,000,001గా ఉన్న నిన్ను కూడా ఆయనే నిర్మించుకున్నాడు. ప్రేమ ఉంటే నిర్మించుకున్నాడా? ప్రేమ లేక నిర్మించుకున్నాడా? ఎంత ప్రేమిస్తే నీ కోసం ఎంత రిస్క్ చేసి నిన్ను సృష్టించి మీ అమ్మ కడుపులో వేసి నువ్వు పుట్టిన తర్వాత నీకు మేత రెడీ చేసి ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, జ్వరాలు వచ్చినా, దగ్గులు వచ్చినా, తుమ్ములు వచ్చినా, ఒకట్రోళ్ళు వచ్చినా, ఎన్ని తిప్పలు వచ్చినా
అన్నిట్లో నుంచి నిన్ను కాపాడుకుంటా ఇన్ని రోజులు తీసుకొచ్చాడంటే, ఎన్ని రకాలుగా నిన్ను సేవ్ చేశాడంటే, ఎంత ఇంట్రెస్ట్ ఉందో నీ మీద ఒక్కసారి ఊహించు. రాలేదా నీకేమి? ప్రమాదాలు జరగలేదా? శోధనలు కలగలేదా? మరణకరమైన అపాయాలు కలగలేదా? అన్నిట్లోంచి నిన్ను దాటించుకుంటా వచ్చాడా లేదా? ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా చెప్పే దమ్ముందా? నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఆపద కూడా నాకు రాలేదు, నేను బాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలానే ఉన్నాను అని చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా? అయ్యా నాకు ఎన్నో ఆపదలు వచ్చినాయి, అన్నిటి నుంచి నేను తప్పించబడి ఇప్పటిదాకా బతికున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, నేను 2 చేతులు ఎత్తుతా. అటు కదిలించండి. రాకుండా ఉన్నాయా లేవా? వచ్చినాయా? వస్తే చేతులు ఎత్తండి. వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వచ్చినప్పుడు ఎట్లా తప్పించబడ్డావు నువ్వు? అసలు నీ కోసం రిస్క్ చేసింది ఎవరు? ఆఖరికి నీ కన్న తల్లిదండ్రి కూడా కాపాడలేని పరిస్థితులు కొన్ని వచ్చినాయి నీకు. అలాంటి స్థితుల్లో సైతం నీ ఆపదల్లో నువ్వు ఆశ్చర్యరీతిగా కాపాడబడ్డావు. అప్పుడు ఎవరు కాపాడారు తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం దాకా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం దాకా నీ మీదే తన కనుదృష్టి పెట్టుకున్న నా యేసయ్య కాపాడాడు. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలన యేసయ్యా, కుమికిన నిద్రించిన నా స్థితి ఏమౌను మెస్సయ్యా. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలన యేసయ్యా, కుమికిన నిద్రించిన నా గతి ఏమౌను మెస్సయ్యా. ఒక క్షణం మర్చిపోతే అవుట్, ఇక ఎత్తడం పాడిగట్టడమేక. మరి అలాంటి క్షణాలు ఎన్ని క్షణాలు దాటిపోయినాయో. ఇంకా దుఃఖలాగా బాగానే తిరుగుతున్నాం. దేవునికి స్తోత్రం. 70-80 కేజీలు తగ్గకుండా. అవునండి, ప్రేమ లేకపోతేనా?